నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పటానికి హక్కు ఉంది, నాకు దేవుడిని నమ్ముతానని చెప్పడం కూడా హక్కు ఉంది. రాజ్యాంగ ప్రకారం కంట్రీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 దాంట్లో ఇప్పుడు ఆ పర్టికులర్ దాంట్లో ఆ సందర్భంలో ఏదో ప్రే అవ్వలేదు అని చెప్పి తనకున్న బాధతోటి, బికాజ్ యూ వర్క్ సో హార్డ్ టు మేక్ దట్ మూమెంట్ హ్యాపెన్, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి దాంట్లోంచి వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉదాహరణకి ఏదో సినిమా నాకు బ్లాక్ అండ్ వైట్లో వదిలేదు, దేవుని తిట్టేస్తాడు కోపంతో, లేకపోతే దీవార్లో అమితాబ్ బచ్చన్ గుడ్ టెంపుల్లోకి వెళ్ళి తిడతాడు, నేను ఎంత చేసినా కూడా నాకు చేయలేదు ఏదో అంటారు. రామదాసు భక్త రామదాసు పాడిన కీర్తనలు విన్నారా మీరు? సో ఇప్పుడు ఇక్కడ తనకు ఇంటర్నల్ దాంట్లో ఇది తన ఆనెస్టీ, తన వర్క్ అంతా పెట్టుకుని ఇలా అని ఫాదర్ ఇలా అన్నారు, నా వైఫ్ ఇలా అంది అని ఏదో అన్నాడు. అది కంప్లీట్గా మర్చిపోయి ఏ సందర్భంలో అన్నాడు, దేవుని ఇలా అనేస్తాడా, దేవుని అలా అంటాడా, అదొక పాయింట్. రెండో పాయింట్, దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పాడు, బయటికి చెప్తున్నాడు, ఇది దేవుని తన లోపల దెయ్యం కాదు కదా చెప్పాడు. అవును. అప్పుడు రాజమౌళికి ఇచ్చినంత సక్సెస్, రాజమౌళికి ఉన్నంత వెల్త్, రాజమౌళికి ఉన్న ఫేమ్, ఇది ఏ మనిషి వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరికన్నా ఒక 1000th వర్షన్ ఉంటుందా? లేదు. అప్పుడు దేవుడు రాజమౌళి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు నమ్మకపోయినా? అంటే ఇప్పుడు దేవుడికి నాస్తికులు ఏంటి ఎక్కువ ఇష్టమా? అదొక పాయింట్. లేదా దేవుడు కేర్ చేయడం నోట్ చేసి కూడా ఎవరెవరు అంటున్నాడు, అతను వేరే పనులు బిజీగా ఉండి. నా ఉద్దేశం ఇది అంత జలసి, రాజమౌళి కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫేమ్ అండ్ సక్సెస్ చూసి ఇప్పుడు ఇందులో ఎవరు ఫీల్ అవ్వాలి చెప్పండి? అసలు యాక్చువల్గా కన్సర్న్ పార్టీస్, హీరో ఉన్నాడు మహేష్ బాబు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకు పెద్ద పెద్ద ప్రైస్లకి రైట్లు కొంటున్నారు, వాళ్ళందరికీ కొంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రాజమౌళి టాలెంట్ చూస్తున్నాడు, రాజమౌళి పర్సనల్ నమ్మకం గోడ ఉన్నాడా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదు. రేపు పొద్దున వచ్చే ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ లో పీపుల్ కూడా కేర్ చేయరు, రాజమౌళి ఏమన్నాడు ఏమన్నాడు. కేర్ చేసేవాళ్ళు ఎవరండి? ఊరికనే నోరు అడిగిన టైం పాస్ లాగా నోరు పారేసుకుని ఉంటారు. చాలా మంది వీడియోలు పెట్టారు, చాలా మంది భక్తులు హర్ట్ అయిపోయారు, చాలా పర్సనల్ గా హర్ట్ అయిపోయారు. హర్ట్ అయినట్టు యాక్ట్ చేస్తారు, ఏమి హర్ట్ అవ్వరు. సో అయితే దేవుడికి అందరికీ నాకు ఒకే క్వశ్చన్, మీకన్నా ఎక్కువ రాజమౌళికి ఎందుకు ఇచ్చాడు? మీరేమో పొద్దున్న లేచి 10 సార్లు పూజలు చేస్తే పూజ చేయని వాడికి అంత డబ్బులు వెల్త్ ఇచ్చాడు దేవుడు, మీరు అప్పుడు దేవుడికి వెళ్ళి కంప్లైంట్ చేయరు కదా ఇదేంటని? అవును, అదే నా క్వశ్చన్.